చివరకు రాణి గర్భవతి అయ్యింది. రాజు చాలా సంతోషించాడు. రాజ్యమంతా ఆనందంతో నిండిపోయింది. 9 నెలలు గడిచిన తర్వాత రాణికి ఒక అందమైన కుమారుడు పుట్టాడు. అతనిని చాలా ప్రేమగా పెంచారు. రాజు పిల్లవాడికి పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. రాజ్యంలో ఒక శక్తివంతుడైన మాంత్రికుడు ఉన్నాడు. అతని పేరు విశాలుడు. విశాలుడు చాలా దుష్ట మాంత్రికుడు. అతను రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని కుట్ర పన్నాడు. ఒకరోజు రాజు రాణి రాజభవనంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే సమయంలో ఆ మాంత్రికుడు వారి దగ్గరకు వచ్చాడు. ఆ మాంత్రికుడు చాలా శక్తివంతుడు. అతనికి అద్భుతమైన శక్తులు కూడా ఉన్నాయి. ఆ మాంత్రికుడు రాజుకి నమస్కరించి, మహారాజా, నేను ఒక శక్తివంతుడైన మాంత్రికుడిని. నాకు అద్భుతమైన శక్తులు ఉన్నాయి. నేను మీకు ఏదైనా సహాయం